విజయవాడ పోలీసు పెద్ద సార్లు ఉన్నారు కదా, ఆ పెద్ద సార్లకు ఒక అధికార సంఘం ఉంటది కదా, ఆ అధికార సంఘం పెద్ద సార్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిళ్ళు. ఇక వైసీపీ పెద్ద లీడర్ అయినటువంటి జగన్ అన్న మీద గట్టి విమర్శలే గుప్పన చేసిండ్రయ్యా. జగన్ ఎప్పుడు మీటింగు పెట్టినా పోలీసులను అవహేళన చేసుకుంటా, అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా, తప్పుడు మాటలు మాట్లాడుకుంటా మాఫియా డాన్లతోని మమ్మల్ని ఓలుస్తున్నాడని చెప్పి పోలీస్ అధికారుల సంఘం పెద్ద ఉన్నాడు కదా శ్రీనివాసరావు సారు మత్తు గరానికి రాబట్టిండు. మేము గత వైసీపీ పాలనల అంటే మీ పాలనలలో కూడా మా పోలీసులే కష్టపడి పనిచేసిళ్ళు. వాళ్ళ సేవలను మీరు కించవరిసేటట్టు గిట్లా మాట్లాడు పెద్ద స్థాయిలో ఉన్న మీకు తగునా? గట్ల మీరు మాట్లాడొచ్చునా? మీరు మాట్లాడే మాటలన్నీ ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏపీ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరున్నది, పెద్దగా గుర్తింపు ఉన్నది. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి తొత్తులు కాదయ్యా. అంటే అంటే మేము మళ్ళా అధికారంలోకి వస్తే, మేము మళ్ళా అధికారంలోకి వస్తే పోలీసులను వీఆర్లో పెడతామని బెదిరించుడు ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా దారుణం కదా. మళ్ళా చెప్తున్నాం మీకు, జగన్ గారు మాతో పెట్టుకోకండి, మంచిగా ఉండదు, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని ఇయ్యండి. అరే సిద్ధార్థ కౌశల్ వ్యక్తిగత కారణాలతోని అయినంతనైనా రాజీనామా చేసినా కూడా దాన్ని కూడా మీరు రాజకీయం చేసుకుంటా విమర్శలు చేస్తున్నారే. పోలీసు వ్యవస్థను నిందించుడు ఒక్కడేనా? అరే ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపాలయ్యా, ఎవరొద్దన్నారు అని ఈ తీరుగా మస్తు గరానికి రాబట్టిండు అధ్యక్షుడు శ్రీనివాసరావు సారు. సార్ మీకు ఒకటి అర్థమైతలేదు, మీరు చేసే పర్యటనలల్లా మా పోలీసులు ఎంతమంది తక్లీఫ్లు పడుతున్నారు, ఎంతమందికి అవస్థలు అవుతున్నాయి, ఎంతమంది మీద భౌతిక దాడులు అవుతున్నాయో మీకు తెలుసా? ఇటువంటి పరిస్థితులు సంఘటనలు అవుతుంటే పోలీసుల మనోధైర్యాన్ని ఎన్ని దెబ్బతిస్తున్నాయి. రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడాల్సిన మేమే మాకే ఆటంకం కలిగిస్తుంటే మేమెంత బాధపడుతున్నాం. ఇవన్నీ ఎంత బాధ కలిగించే మాటలు. పోలీసులు నిష్పక్షపాతంగా విధులను నిర్వహణ చేస్తుంటే వాళ్ళ మీద గౌరవం చూపాల్సింది పోయి అగౌరవంగా మాట్లాడు గిదెక్కడ పద్ధతి? మా పోలీసుల మీద గౌరవం చూపియ్యా అని గట్టిగానే డిమాండ్ చేసిండు. ఇక పోలీసు అధికారుల సంఘం ఏదైతే మీటింగ్ పెట్టి గట్టిగానే జగన్ అన్నకు కౌంటర్ ఇయ్యబట్టిందో రాష్ట్ర ప్రజలకు తమ నిబద్ధతను సాటిందయ్యా. జగన్ అనే మాటలు పోలీసు వ్యవస్థను పురాగా అవమానం చేసేటట్టే ఉన్నది. ఇది రాష్ట్రంలో చట్ట వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం అని చెప్పి అనుకుంటా వచ్చిండు. శాంతి భద్రతలను కాపాడేందుకు మా పోలీసు యంత్రాంగం మొత్తం రేయనక పగలనక ఎండనక వాననక మేము డ్యూటీలు చేసి మీకోసం పనిచేస్తుంటే మా మీదనే ఇట్లా గుడ్డగలిసి ముఖం మీద వేసి మమ్మల్ని అవమానపరిచేటట్టు మీరు మాట్లాడితే ఎట్లా అని ఈ తిరిగా గట్టిగానే మీటింగ్ పెట్టి మరీ కౌంటర్లు ఇచ్చిల్లయ్యా జగన్ అన్నకు ఏపీ పోలీసుల అధికారుల సంఘం.